ప్రైజ్ ద లార్డ్. దేవుని నమ్మికలో ఉన్న క్రైస్తవులందరికీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి కనీస అవగాహనైనా ఉండుండాలి. ఎందుకంటే దేవుని మహిమను తెలిపేది బైబిల్, ఘనమగు వాక్యము చెప్పేది బైబిల్, శాంతికి మార్గము చూపేది బైబిల్, పరలోకరాజ్యము చేర్చేది బైబిల్. అందుకే విశ్వాసులంతా బైబిల్ను తప్పక చదవాలి, శ్రద్ధగా వినాలి, నిరంతరం మననం చేసుకోవాలి. అటువంటి బైబిల్ గురించిన పరిజ్ఞానాన్ని సకల జనులకు పంచడానికి నేను చేస్తున్న ప్రయత్నమే ఈ YG బైబిల్ క్విజ్. మన ఎదలో గానం ఛానల్కు మీ అభిమానం, ఆదరణ ఎల్లప్పుడూ ఉండాలని, దేవుని కృపకు మనమంతా పాత్రులు కావాలని కోరుకుంటూ మీ సోదరి రూత్ అరసవల్లి. ఆమెన్. శారయి, నా ఉసురు నీకు తగులును అని ఎవరితో అనెను? ఏ. ఇష్మాయేలు, బి. ఎలియేజరు, సి. హాగరు, డి. అబ్రాము. శారయి, నా ఉసురు నీకు తగులును అని అబ్రాముతో అనెను. హాగరు శారయి యొద్ద నుండి ఎందుకు పారిపోయెను? ఏ. శ్రమ పెట్టినందుకు, బి. ప్రేమించినందుకు, సి. పెంచినందుకు, డి. లాలించినందుకు. హాగరు శారయి యొద్ద నుండి శ్రమ పెట్టినందుకు పారిపోయెను. అరణ్యములో నీటి బుగ్గ యొద్ద హాగరును కనుగొన్నది ఎవరు? ఏ. సాతాను, బి. యెహోవా దూత, సి. కనానీయులు, డి. ఎలియేజరు. అరణ్యములో నీటి బుగ్గ యొద్ద హాగరును కనుగొన్నది యెహోవా దూత. అబ్రాముకి పుట్టిన మొదటి కుమారుడు ఎవరు? ఏ. ఇస్సాకు, బి. ఇష్మాయేలు, సి. యాకోబు, డి. షేతు. అబ్రాముకి పుట్టిన మొదటి కుమారుడు ఇష్మాయేలు. ఇష్మాయేలు తల్లి పేరు ఏమిటి? ఏ. రాహేలు, బి. శారయి, సి. హాగరు, డి. ఎస్తేరు. ఇష్మాయేలు తల్లి పేరు హాగరు. హాగరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టిన పేరు ఏమిటి? ఏ. మాట్లాడే దేవుడు, బి. దయగల దేవుడు, సి. ప్రేమగల దేవుడు, డి. చూచుచున్న దేవుడు. హాగరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టిన పేరు చూచుచున్న దేవుడు. హాగరు అబ్రామునకు కుమారుని కనినప్పుడు అతని వయస్సు ఎంత? ఏ. 77 సంవత్సరములు, బి. 86 సంవత్సరములు, సి. 96 సంవత్సరములు, డి. 80 సంవత్సరములు. హాగరు అబ్రామునకు కుమారుని కనినప్పుడు అతని వయస్సు 86 సంవత్సరములు.